అమ్మ మీకు యేసు ప్రభు తెలుసా? అంటే దేవుడు ఆయనని తెలుసా? ఇంకా మిగతా అంతా ఎవరో తెలుసా? మిగతా వాళ్ళంతా ఎవరో? వాళ్ళు దేవుళ్ళే. తప్పు తెలుసుకోవాలి. సృష్టికర్త ఒక్కరే. మనకి విలేజ్కి ఒక్క సర్పంచే ఉంటారు, ఒక మండలానికి ఒక్కరే ఎంఆర్ఓ ఉంటారు, ఒక జిల్లాకి ఒక్కటే కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక్క సీఎంఏ ఉంటాడు, ఒక దేశానికి ఒక్క పిఎంఏ ఉంటాడు, మన సర్వ ప్రపంచానికి ఒక్క దేవుడే ఉంటాడు. దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంత సృష్టి. దేవుడు భూమి కలుగును కాకంటే కలిగింది, ఆకాశం కలుగును కాకంటే కలిగింది, నక్షత్రాలన్నీ కలుగును కాకంటే కలిగాయి. కానీ మనిషిని మాత్రం కలుగును గాక అనలేదు ఆయన. ఎందుకంటే మనిషి చాలా ఇష్టం. ఆయన మనిషిని తయారు చేసుకున్నాడు ఆయనలాగే. ఆయన రూపం మన మనుషులంతా. సో ఆయన ప్రాణం పోసుకున్నాడు, జీవాత్మను ఊదాడు. ఇప్పుడు జంతువులు పక్షులు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చనిపోతాయి. అవి చనిపోతే ప్రాణం గాలిలో కలిసిపోద్ది. మనం కూడా చనిపోతాం, మన ప్రాణం కూడా గాలిలో కలిసిపోద్ది. కానీ మనకు ఒక ఆత్మ ఉంది. ఆత్మ మాత్రం మళ్ళీ పరమాత్ముడి దగ్గరికి చేరాలి. ఆయన దగ్గరికి చేరాలి అంటే మనం ఇక్కడ యేసు ప్రభువుని తెలుసుకోవాలి నిజమైన దేవుడు అని. ఆయన మన పాపాల నిమిత్తం ఈ ఆటలు అవి కొయ్యటం వేస్ట్ అని ఆయనే వచ్చి బలిగా మన కోసం, అందరి కోసం, ప్రతి మానవాళి కోసం రక్తం చిందించి చనిపోయి తిరిగి 3వ రోజున లేచాడు. తిరిగి 3వ రోజున లేచిన దేవుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఓన్లీ ఆయన ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళంతా సమాధుల్లోనే కుళ్ళిపోయారు. అది మీకు తెలుసు. అందుకని కొంచెం ఆచారాల్లో నుంచి బయటికి రండి. ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన. మనం వచ్చేసరికల్లా రెడీగా ఉండాలి. ఇది శాశ్వతం కాదు. మీరు బట్టలు అమ్మినా, అమ్మ వాళ్ళు, అన్న వాళ్ళు టీ కాఫీలు అమ్మినా చనిపోవాల్సిందే. చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి. నిత్య నరకం ఉంటుంది. అవును, కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తామని తెలుసుకోవాలి. ఇక్కడే మనకు చాలా టైం ఇచ్చాడు దేవుడు నిజాన్ని తెలుసుకోవటానికి. మనం నిజాన్ని తెలుసుకోకుండా మన బిజీలో మనం మన వ్యాపారాలు మనం చేసుకుంటే అవ్వదు. ఇప్పుడు అంకుల్ గారు చనిపోయారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసు. బాప్టిజం తీసుకోవాలి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. నేను కూడా 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళాను. ఉపయోగం ఏం లేదు. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్ తిరిగాను. ఇప్పుడు అన్ని మానేసుకుని ఊరికి తిరిగి బాప్టిజం తీసుకోండి, దేవుణ్ణి నమ్ముకోండి, మంచిదని పంచుతున్నాను. ఇప్పటి వరకు 1050 ఊర్లు తిరిగాను. అదనమాట. మాకెవరు డబ్బులు ఎవరో మీకు చెప్తాం, వెళ్ళిపోతాం. మీరు మాకేం డబ్బులు ఎవరో, వేరే వాళ్ళు మాకేం డబ్బులు ఎవరో. మీకు చెప్తే ఆ సత్యం ఏంటో తెలుసుకుంటారు. చెప్పకపోతే నాకేం నష్టం లేదు, చెప్పినంత మాత్రం లాభం లేదు. సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు అక్కడ యేసు ప్రభు బొమ్మ పెట్టారు, పెట్టకూడదు. అది యేసు ప్రభు కానీ ఇంకోటి కానీ అని పేర్లు చెప్పనులే, మళ్ళీ పాప ఫీల్ అవుతుంది. అవి తీసేయాలి. అవి ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం. దేవుడు మనల్ని తయారు చేశాడు. మనం దేవుడిని తయారు చేసినంత గొప్ప వాళ్ళం కాదు. అవన్నీ అట్లా ఉంటారు. ఆ దేవుడిని మీరు చూసారా? అదంతా మూఢనమ్మకాలు. వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది. మనం దాంట్లో తెలుసుకోవాలి. హిందూస్ అమ్మ తెలుసుకుంది, మా అక్క తెలుసుకుంది, మా బావ తెలుసుకున్నాడు, మా చెల్లి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అందరం తెలుసుకున్నాం. సత్యంలో ఉన్నాం ఇప్పుడు అందరం. ఇప్పుడు చచ్చిపోయినా ఏం ఇబ్బంది లేదు, మేము అక్కడికి వెళ్తాం. ఇది తాత్కాలికమే. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. రేపటి రోజు మంది కాదు. ఈ రోజు అవకాశం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అదనమాట. మరి పాప మా అక్క ఫీల్ అవుతుందేమో. మీకు చాలా బాగుంటుందమ్మా తెలుసుకోండి. దగ్గరలో చర్చ్ ఉందా ఈ ఊర్లో? వాళ్ళు సరిగ్గా లేకపోయినా మనకు అనవసరం. జస్ట్ మీరు వెళ్తే దేవుడికి మనకి కనెక్టివిటీ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, తక్కువ కులం వల్ల ఎక్కువ కులం వల్ల మనకు అవసరం లేదు. మన దేవుడితో కనెక్టివిటీ. రోజు ఇంట్లో ప్రేయర్ చేసుకోండి. ఆదివారం రోజు మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేసి రండి, అంతే. బాగుంటది. ఏమ్మా తల్లి, కోపం వస్తుందా? చాలా బాగుంటదమ్మా. ప్రార్థన చేస్తాను. మీ పేరేంటమ్మా? లక్ష్మి. వీళ్ళిద్దరికి ఎంతమంది పిల్లలు? వీళ్ళిద్దరికి ఒక కొడుకు. ఇంకొక కొడుకున్నాడా మీకు? ఆయన ఎక్కడ ఉంటాడు? మీకు రాడా? ఎక్కడికి రాడా? లవ్ మ్యారేజా? ఒక మీరే అరేంజ్ మ్యారేజ్ చేశారు అంటే వాడికి మగ పిల్లలు లేరు, అక్కడే ఉంటారు. ఓకే. లక్ష్మమ్మనా మీ పేరు? ఓకే. మీరు మాత్రం దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి బాప్టిజం తీసుకోండి అమ్మా. రోజు ప్రార్థన చేసుకుంటాం, చేసుకోండి. థ్యాంక్ యూ. వద్దు, ఇప్పటికే కాఫీ తాగి మీకు 10 రూపీస్ లాస్. వద్దు, ఐ డోంట్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. నాకు అర్థం అవుతుందిలే మీ భాష. నన్ను తిడుతున్నావు కదా. అవునవును, అర్థమవుతుంది. సరేనమ్మా, ప్రార్థన చేస్తాను.
నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ మీకు ఇంకెప్పుడు జీవితంలో కనిపించను. మీకు ఈ మాటలు ఎవరు చెప్తారో ఎవరు చెప్పారో కూడా తెలియదు. ప్రపంచం అంతా పాడైపోతుంది. దేవుడు తయారు చేసినట్టుగా లేదు భూమి. ఎవరి సొంత పెత్తనాలు వాళ్ళే, ఎవరి సొంత దేవుళ్ళు వాళ్ళే అయ్యారు. దయచేసి వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. సరే ఇప్పుడు దిగిపోయినా మీరు సత్యాన్ని తెలుసుకున్న తర్వాతైనా తీసేయండి. దేవుడు ఏమంటున్నాడంటే దొంగతనం చేసినా క్షమిస్తాడు, ఇంకేదైనా తప్పు చేసినా క్షమిస్తాడు. విగ్రహారాధన చేస్తే మాత్రం క్షమించడు. అది నువ్వు యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేసినా పాపమే. విగ్రహారాధన అసలు చేయకూడదు. అది రూపం లేదు దేవుడికి. ఆయన ఆత్మస్వరూపి, మహిమాస్వరూపుడు. ఆయన రక్తవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. అంటే 10,000 మంది నేను రూపాయలు ఇక్కడ పెట్టినా ఆయన ఎవరో నీకు తెలియదు. అట్లాంటప్పుడు నువ్వు రూపం ఎలా పెడతావు? అందుకని తెలుసుకోండి, చాలా బాగుంటుంది. సరేనా? ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇక్కడికి ఎందుకు నడిపించారో తెలియదు ప్రభా. నాకే చాలా జాలి కలిగి ప్రభా రావాలనిపించి ప్రేరేపణతో వచ్చానయ్యా ప్రభా. వాళ్ళ ఇంటి పరిస్థితి చూస్తేనైనా వాళ్ళ నాన్నగారు చనిపోయినారయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. వాళ్ళ అన్నగారిని నైనా ప్రభా, వాళ్ళ వదిలిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి నిజమైన దేవుడు మీరేనని సత్యాన్ని తెలియజేసే విధంగా వాళ్ళ హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. వాళ్ళకి ఇచ్చిన 2 పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయినా ఇంకొక వాళ్ళ సహోదరును, ఆ డాక్టర్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అతని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకొక పాప ఎక్కడుందా ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ పాప కుటుంబాన్ని కూడా మీరు రక్షించండి ప్రభా. నిజమైన దేవుడు మీరే అని ఈ కుటుంబం మొత్తం మీకు సాక్షిగా ఉండలాగన వీళ్ళు చేసే ప్రతి పనిలో మీరు సహాయం దయచేయండి ప్రభా. వ్యాపారం చిన్నదే కానీ ప్రభా, వచ్చే రాబడితోటి సంతృప్తిగా జీవించలాగున ప్రభా మీరు కార్యం చేయండి అయ్యా. మంచి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఇంట్లోనైనా ఎటువంటి కల్మషాలు లేకుండా మీరే కృప చూపి సహాయం దయచేయండి ప్రభా. వీళ్ళది ఏదైతే కోర్టు కేసు ఏదైతే ఉందో ప్రభా, దాంట్లో మీరే న్యాయకుడిగా ఉండి ప్రభా, మీరే న్యాయవాదిగా ఉండి న్యాయమూర్తిగా మీరు తీర్పు తీర్చండి ప్రభా. మీ చిత్తం ఏదైతే జరిగించండి ప్రభా. ఆయన ఈ కుటుంబంలో ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. నాయన నిజమైన మారు మనసు కలిగి ప్రభా మీకోసం సాక్షిగా ఉండలాగున మీరే కృప చూపి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రైస్తవులారా, చాలా మంచిదక్క. మా అక్కతో సమానం. మీరు తెలుసుకోండి, చాలా మంచిది. ఇది చేయకూడదు, చాలా తప్పు. మీరు బయట కూడా జీసస్ ఫోటో కూడా పెట్టారు. వేరే వాళ్ళ కోసం మనం గుడ్డిగా అయిపోకూడదు. మనల్ని తయారు చేసిన వాడు మనం చూసుకోవాలి, మీ జనాల కోసం చూసుకోకూడదు. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? ఒక పూట భోజనం లేకపోతే వాళ్ళు ఎవరు పెట్టరు. చుట్టాలైనా ఒక రోజు 2 రోజులు పెడతారు, తర్వాత ఎవరు పెడతారు? మనమే. మనం కరెక్ట్గా కనెక్టివిటీ ఉన్నప్పుడు దేవుడికి ఆయనే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడని తెలుసుకోండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ అసలు.